అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనము సావిత్రి గారి డ్రాయింగ్కి అవుట్లైన్ ఎలా గీసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం ఇక్కడ పక్కన రిఫరెన్స్ పిక్చర్లో చూపించిన విధంగా సర్కిల్ గీసుకున్నాము. తర్వాత ఐబ్రో లైన్ గీసుకున్నాము. ఇప్పుడు నోస్ లైన్ గీసుకుంటున్నాము. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి మనం ఏ విధంగా కూడా వేసుకోవచ్చో చూపిస్తాను. ఈజీగా మనం అవుట్లైన్ గీయడానికి ఈజీగా ఉంటుంది. 3 లైన్స్ చూసాం కదా హెయిర్ లైన్ దగ్గర. ఇప్పుడు మనకి ఎక్కడ హెయిర్ లైన్ గీసుకున్నామో అక్కడి నుంచి స్ట్రైట్గా మనం కిందకి గీసుకున్నాక జస్ట్ ఐ ఎడ్జ్లో అనమాట, అటు ఎడ్జ్ ఇటు ఎడ్జ్. ఇయర్ ఎండ్ కాడి నుంచి పైన హెయిర్ లైన్ కలుపుకోవాలి. ఇప్పుడు మౌత్కి పక్క నుంచి ఇయర్ స్టార్టింగ్ అనమాట. మౌత్ పక్క నుంచి ఇటువైపు కూడా మౌత్ పక్క నుంచి ఇయర్ స్టార్టింగ్. మనకి మోస్ట్ ఆఫ్ ద ఇయర్ హెయిర్లో కలిసిపోయింది, కానీ మనం జస్ట్ ఇమాజిన్ చేసుకుంటా వేసుకోవాలి. ఇటు సైడ్ వైపు, లెఫ్ట్ సైడ్ వైపు. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే రెఫరెన్స్ పిక్చర్లో నేను ఎలాగైతే వేశానో ఆ విధంగా మనం లైన్స్ గీసుకుంటే మనకి ఈజీగా వస్తుంది అవుట్లైన్ అనేది. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా వస్తే మళ్ళీ మనము షేడింగ్ చేసేటప్పుడు మళ్ళీ మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఇది నేను చెప్పాను కదా హెయిర్ లైన్ దగ్గర నుంచి ఇయర్ ఎండ్ వరకు గీసాము. ఇప్పుడు మనము మౌత్ లిప్స్ ఉన్నాయి కదా, లిప్స్ ఎండ్ నుంచి ఇయర్ స్టార్టింగ్కి గీస్తున్నాము. ఇప్పుడు ఇది ఇప్పుడు మనం మిడ్ పాయింట్ ఉంది కదా, ముక్కు కరెక్ట్ మధ్యలో గీత దగ్గర నుంచి మనకి సైడ్ చిన్ ఎంత ఉందో మెజర్ చేసుకుంటా పెన్సిల్తో. యాక్చువల్గా మనం ఇటు సైడ్ మెజర్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఆల్రెడీ మనకి ఐకి పక్కగానే ఉంది. మనకి హెయిర్ షేప్ అది గీసుకోవాలి. మనకి స్ట్రైట్గా ఉంది కదా, అది ఎక్కడైతే మనకి ఇప్పుడు మెడ స్టార్టింగ్ ఉందో నేను ఇందాక అది చూపించాను. ఇప్పుడు హెయిర్ మనకి హెయిర్ ఎడ్జెస్ బౌండరీస్ గీసుకుందాము. బౌండరీస్ గీసేసుకున్న తర్వాత అప్పుడు మనము ఇయర్ అన్నీ గీసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకి మోస్ట్లీ అవుట్లైన్ పార్ట్ అయిపోయింది. షేప్ అది మనకు కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనము ఇన్సైడ్ మనం ఐస్, నోసు, మౌత్ ఎలా గీసుకోవాలో చూపిద్దాము. ముందుగా నోస్కి మనము జస్ట్ ఇమాజిన్ చేసుకొని మనము అక్కడ ఒక సర్కిల్ లాగా గీసుకున్న తర్వాత, అంతకైతే మీరు నేను ఇందాక చూపించినట్టు పేపర్ మీద కూడా గీసుకోవచ్చు మనం ఎంత సర్కిల్ గీసుకోవాలని. లేదంటే మనం జస్ట్ అజంప్షన్ చేసుకుంటా వేసుకోవచ్చు. ఇక్కడి నుంచి కింద మనకి నోస్ నుంచి ఇక్కడ నేను అవుట్లైన్ గీయడం వలన మనకు కనిపించట్లేదు, నోస్ యొక్క షాడో పడుతుంది. ఎందుకంటే మనకి లైటింగ్ మోస్ట్లీ పైనుంచి పడుతుంది, అందుకనే మనకి ఐస్ కింద కూడా రెప్పల యొక్క షాడో, నోస్ యొక్క షాడో గడ్డంకి ఇటు పక్కగా అప్పర్ సైడ్ మనకి లైట్ అది ఉంది. అందుకని మనము ఇప్పుడు లిప్స్ కూడా మనకు కావాలంటే జాగ్రత్తగా మనం మిడ్ లైన్ నుంచి మెజర్ చేసుకుంటా వేసుకోవచ్చు.
ఇప్పుడు నోస్కి పక్కగా మనకి లైట్గా షేడింగ్ కనబడుతుంది, షాడో లాగా మిడ్ టోను. అది వేసుకున్న తర్వాత జస్ట్ మనం ఇప్పుడు ఐస్ గీసుకుందాము. జస్ట్ ఐస్కి అటు సైడ్ ఇటు సైడు మనకి పైన ఉన్న కనుబొమ్మలు ఎంత ఉన్నాయో గీసుకున్న తర్వాత ఇప్పుడు మనము జాగ్రత్తగా మెజర్ చేసుకుంటా మనం ఐస్ వేసుకోవాలి. జస్ట్ మనకు మిడ్ పాయింట్ నుంచి ఎంత దూరంలో ఉందో జాగ్రత్తగా చూసుకుంటా ఆ షేప్ అది చెక్ చేసుకోవాలి. ఐ షేప్ అది మోస్ట్లీ మనకి అవుట్లైన్ ఇట్లాగా అయినా నేర్చుకోవచ్చు, లేదంటే చాలామంది గ్రిడ్ కూడా వేస్తారు. మనకి అవుట్లైన్ బాగా గీయగలిగితే 50% ఆఫ్ ద డ్రాయింగ్ మనకి వచ్చేసినట్టే. తర్వాత మనము ఈ షేడింగ్ అంతా అది నేర్చుకోవచ్చు. యాక్చువల్గా గ్రిడ్ అది వేస్తే మనం షేడింగ్ అది చేసేసుకోవచ్చు, కానీ ఇలాగ లూమస్ మెథడ్ కానీ లేదా పెన్సిల్తో మెజర్ చేసుకుంటూ వేయడం కానీ, లేదంటే ఐ క్యాలిక్యులేషన్తో వేయడం కానీ ఇట్లా వేస్తే ఫన్ ఉంటుంది. ఈవెన్ మనము పెయింటింగ్స్ అవి వేసేటప్పుడు కూడా మోస్ట్లీ వాళ్ళు జస్ట్ బ్రష్తో మెజర్ చేస్తూ వేసేస్తారు. సో మనం పెయింటింగ్ అది నేర్చుకునేటప్పుడు ముందు ఇలాగ పెన్సిల్ డ్రాయింగ్ కూడా బాగా తెలుసుంటే మనకి ఇంకా ఈజీ అవుతుంది. సో ఇలా నేర్చుకోవడం వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. జస్ట్ ఐ లైన్ మనకి స్ట్రైట్గా ఉందా, కొంచెం స్లాంటింగ్గా ఉందా, అవి మనం చిన్న చిన్నవన్నీ నోటీస్ చేసుకుంటా జాగ్రత్తగా వేసుకోవడమే. జస్ట్ ఇక్కడికి మనకి ఐబ్రోకి పైన ఉన్న ఐబ్రోస్కి పైన ఉన్న దానికి ఎంత డిస్టెన్స్ ఉందో చూసుకుంటా షేప్ అది చూసుకుంటా వేసుకోవాలి. ఇప్పుడు ఇయర్స్ గీసుకుందాము. ఇయర్స్ కూడా మనం ఇయర్ కూడా ఎప్పుడైనా చూసుకోవాలి జాగ్రత్తగా, ఇయర్ ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది మనం చూసుకోవాలి. ఇయర్ స్టార్టింగ్ మనకి ఎలా కనపడట్లేదు ఇందులో. సో మనం యూజువల్గా ర్యాండమ్గా పెట్టేయకుండా నోస్తో మెజర్ చేసుకుంటా చాలా పైకి ఉంది మనకి ఇయర్స్. యూజువల్గా కొందరికి ఐ నుంచి నోస్ వరకు ఉంటాయి, కొందరికి కొంచెం పైకి ఉంటాయి ఇయర్స్. ఈ పిక్చర్లో మనకి పైకే ఉన్నాయి. ఇక్కడ నోస్ దగ్గర మనకి ఇప్పుడు షేడింగ్ చేసేటప్పుడు నోస్కి కిందగా నేను చెప్పాను కదా, బ్లాక్ అవడం వల్ల మనకి ఎక్కువ మిడ్ టోన్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి షేడింగ్ జస్ట్ లైట్గా షేడింగ్ చేద్దాము. నేను ఇది కంప్లీట్ రియలిస్టిక్ పోర్ట్రేట్ వేయట్లేదు, జస్ట్ మనము లూమస్ మెథడ్ యూస్ చేసి అవుట్లైన్ ఎలా గీయాలి పోర్ట్రేట్స్కి, అండ్ దెన్ జస్ట్ మినిమం షేడింగ్ అంతా ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తాను. ఎక్కడ డార్కర్ టోన్స్ ఉన్నాయో అవి మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాము, మిడ్ టోన్స్ అనేవి మీడియంగా వేస్తాము.
మనకి కొంచెం డార్కర్ టోన్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకుని ముందు అవి వేసుకుందాము. ఈవెన్ ఇక్కడ నోస్ కిందగా కూడా మనకి చెప్పాను కదా ఇందాక నోస్ లైటింగ్ పైనుంచి పడడం వల్ల మనకు నోస్ దగ్గర కింద కూడా లైట్ బ్లాక్ అయింది. జస్ట్ అక్కడ కూడా వేసుకుందాము. మనం కావాలంటే నార్మల్ షేడింగ్ చేసుకోవచ్చు, లేదంటే జస్ట్ నేను ఫస్ట్ అండర్స్టాండింగ్ కోసం లైన్స్ లాగా వేస్తున్నాను, స్క్రిబుల్ లాగా లైన్స్ లాగా వేస్తున్నాను. జస్ట్ మనం స్క్రిబుల్ డ్రాయింగ్ కూడా వేసుకోవచ్చు. మనం వన్స్ ఇలా అవుట్లైన్ వేసేసిన తర్వాత మనము ఎట్లాగైనా గీసుకోవచ్చు, షేడింగ్ అయినా చేయొచ్చు, లేదంటే ఇప్పుడు లైన్స్ షేడింగ్ చేస్తున్నా అలా చేయొచ్చు, లేదంటే స్క్రిబుల్ ఆర్ట్ లాగా వేయొచ్చు. జస్ట్ లైన్స్ ఇలా గీసి కూడా మనం ఆర్ట్ ఎలా వేయొచ్చు నేను ఆల్రెడీ 1-2 వీడియోస్ అప్లోడ్ చేశాను. జస్ట్ నెక్స్ట్ వీడియోస్లో నేను ట్రై చేస్తాను మళ్ళీ. ఇట్లా నేర్చుకోవడం వలన ఫస్ట్ మనకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ అది వేగ మనం రోజు కొంచెం ప్రాక్టీస్ చేయగా మనకి ఈజీ అయిపోతుంది. బిగినర్స్ ఎవరైనా నేర్చుకునేటప్పుడు స్టార్టింగే ఇలా నేర్చుకోవడం వలన కొంచెం టైం తీసుకున్నా కానీ మనకి చాలా ఈజీ అవుతుంది. జస్ట్ ఇక్కడ మనకి పై లిప్ డార్క్గా ఉంది, అందుకని మనం జస్ట్ 3B 4B యూస్ చేసి కింద లిప్ కూడా మనకి కిందగా డార్క్ ఉంది, పైన లైటింగ్ పడుతుంది. జస్ట్ అక్కడ B యూస్ చేసి మిగతా అంతా జస్ట్ నేను ఇక్కడ ఏ స్టమ్స్ అవి వాడట్లేదు, జస్ట్ చేత్తోనే బ్లెండ్ చేస్తున్నాను. వన్ 2 లేయర్స్ వేసుకోవాలి, ఒక్క లేయర్కి మనకి రాదు. లేయర్ బై లేయర్ స్లోగా వేసుకుంటేనే గ్రాడ్యువల్గా మనకి పిక్చర్ రియలిస్టిక్గా కనిపిస్తుంది. మనం ఎక్కువ డార్కర్ పెన్సిల్స్ కూడా యూస్ చేసి షేడ్ చేయడం వలన మనం వేసే పిక్చర్ ఫ్లాట్గా కాకుండా మనకి రియలిస్టిక్గా ఉంటుంది. జస్ట్ B 2B దగ్గర ఆగిపోవద్దు, 4B 5B కూడా యూస్ చేయండి, కాకపోతే కొంచెం కేర్ఫుల్గా, ఎందుకంటే అది టచ్ అయినప్పుడు కింద అంతా కూడా బ్లాక్ అయిపోతూ ఉంటుంది.
మెయిన్ మనకి ఇక్కడ సైడు ఇలాగా చెంప మీద వేసేటప్పుడు కొంచెం మనం ఇలా రిఫరెన్స్ పిక్చర్ చూడండి. ఇప్పుడు మనకి కన్నుగా కిందగా లైటింగ్ పట్టడం వలన తెల్లగా కనపడుతుంది. ఇటు చెవి పక్కగా మనకి డార్క్గా కనపడుతుంది. జస్ట్ మనం ఆ లైన్స్ గీసుకోవాలి. అప్పుడు మనం తర్వాత షేడింగ్ చేసుకోవచ్చు. ఆ వేరియేషన్ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. మెయిన్ అవి బిగినర్స్ ఎవరైనా ఫస్ట్ ఇబ్బంది పడేది ఎక్కడి నుంచి మనం షేడింగ్ చేసుకోవాలి ఏంటి అనేది. మనము జస్ట్ ఆ లైటర్ టోన్ ఎక్కడ ఉంది, ఇప్పుడు మనకి ఐస్కి కిందగా లైటర్ టోన్ ఉంది, చెవికి పక్కగా చెంప దగ్గర మీడియం టోన్ ఉంది. సో అవి అబ్జర్వ్ చేసుకోవాలి. జస్ట్ ఫస్ట్ అంతా నేను ఒక అవుట్లైన్ లాగా వేసిన తర్వాత మనకి ఎక్కడెక్కడ అయితే డార్కర్ టోన్స్ మిడ్ టోన్స్ ఉన్నాయో అవి మటుకే నేను ఆ వాల్యూస్ని తీసుకొస్తున్నాను. ఆ తర్వాత మనం షేడింగ్ చేసుకోవచ్చు. జస్ట్ ఆ వాల్యూస్ని ఎలా తీసుకురావాలి అనేది చాలామంది బిగినర్స్కి డౌట్గా ఉంటుంది. అందుకే నేను ఓన్లీ అవే వేస్తున్నాను. ఇప్పుడు ఫోర్ హెడ్ దగ్గర కూడా పైన ఇటు సైడ్ మనకి డార్క్గా ఉంది. ఈవెన్ ఇటువైపు చెంప కూడా మనకి ఇటు సైడ్గా మనకి డార్క్గా ఉంది. వన్స్ మనము ఇట్లాగా జస్ట్ రిఫరెన్స్గా గీసుకున్న తర్వాత అప్పుడు మనము ఇటు చెంప వైపుగా ఉంది కదా మనకు నోస్ పక్కగా, అక్కడ మనము 2B 3B వరకు యూస్ చేయవచ్చు. పైన అంతా లైట్గా ఎక్కడైతే ఉందో అక్కడ 1B వరకు యూస్ చేయవచ్చు. జస్ట్ 2-3 లేయర్స్ వేస్తే మనకి పిక్చర్ ఇంకా నీట్గా ఉంటుంది. హెయిర్ అది ఎలాగా జస్ట్ మనం అవుట్లైన్ లాగా ఎలాగ ఇప్పుడు నేను ఆల్రెడీ చూపించాను కదా, అలా హెయిర్ ఎలాగా గీసుకోవాలో కూడా చూపిస్తాను, ఏ విధంగా ఎటువైపుగా గీసుకోవాలి అనేది. మనకి హెయిర్ ఇక్కడ టై చేసినప్పుడు అంతా కొన్ని హెయిర్ స్టాండ్స్ పైకి ఉన్నాయి, కొన్ని ఏమో కిందగా దువ్వినట్టు ఉన్నాయి. ఇప్పుడు నేను వేసేవి అవి కూడా ఎలా పడితే అలా ర్యాండమ్లా గీసేయకుండా జస్ట్ అవి ఎటువైపు అయితే మనకు అనిపిస్తున్నాయో అటువైపుగా గీసుకుంటే బాగుంటుంది. నాకు ఫోర్ హెడ్ కొంచెం పైకి వెళ్ళినట్టు అనిపించి నేను ఒక్కసారి మళ్ళీ మెజర్ చేశాను.
జస్ట్ హెయిర్ కూడా మన స్ట్రాండ్స్ ఎటువైపు అయితే ఉన్నాయో అటు ఎక్కడైతే డార్క్ కనిపిస్తుందో అక్కడ నేను డార్క్ పెన్సిల్ యూస్ చేశాను. మధ్యలో అంతా లైట్ పెన్సిల్ యూస్ చేశాను. ఐబ్రోస్ అవి కూడా జాగ్రత్తగా గీసుకోవాలి. ఇప్పుడు వన్స్ ఆల్మోస్ట్ అవుట్లైన్ అంతా అయిపోయినట్టే, మనకి షేప్ అది అంతా నీట్గా వచ్చేసింది. మనం దీనికి షేడింగ్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ నేను ఇప్పుడు షేడింగ్ చేసింది కూడా చూపిస్తాను. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను జస్ట్ ఎలా షేడింగ్ చేసుకోవాలో. ఇక్కడ నేను ఆల్రెడీ చేసేసిన వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎవరికన్నా కావాలంటే నాకు కింద కామెంట్ పెట్టండి, నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఆల్మోస్ట్ పిక్చర్ అంతా అయిపోయింది. మీకు ఇంకా రియలిస్టిక్గా కావాలన్నా కానీ నాకు కింద కామెంట్ పెడితే నేను రియలిస్టిక్ పిక్చర్స్ కూడా మళ్ళీ వేస్తాను. ఇవి జస్ట్ లూమస్ మెథడ్ యూస్ చేసి మనము జస్ట్ బ్రీఫ్గా మనం ఎలా తీసుకురావాలి అనేదానికి నేను ఈ వీడియోలో అప్లోడ్ చేశాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.